ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 6 విజయాల తర్వాత గెలిచే మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గుజరాత్ టైటన్స్‌తో మంగళవారం వర్షం కలిగించిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ డక్వర్త్ లూయిస్ ప్రకారం 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అనేక మలుపులు తిరుగుతూ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ గెలుపును సాధించింది. అయితే ఆఖరి ఓవర్లో గుజరాత్ టైటన్స్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా దీపక్ చాహర్ ముంబై ఇండియన్స్ జట్టుకు షాకిచ్చాడు. గెరాల్డ్ క్వైట్జీ, రాహుల్ తెవాటియా విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. దీపక్ చాహర్ పేలవమైన బౌలింగ్ ముంబై ఇండియన్స్ కొంప ముంచింది. ఈ గెలుపుతో గుజరాత్ టైటన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇక దీపక్ చాహర్ కనుక కరెక్ట్‌గా బౌలింగ్ గనుక చేసి ఉండుంటే వికెట్ పడి ఉండేది. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేశారు. విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో రాణించగా, ఇక సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి 35 పరుగులు చేశాడు. గుజరాత్ టైటన్స్ బౌలర్లలో సాయి కిషోర్ 2 వికెట్లు తీగా, సిరాజ్, హర్షద్ ఖాన్, అలాగే ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయిట్జీ తలొక వికెట్ తీశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే గుజరాత్ బౌలర్లు చాలా బాగా ఆడారు. అనంతరం గుజరాత్ టైటన్స్ నిర్ణీత 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్మన్ గిల్ 43 పరుగులతో అదరగొట్టేశాడు. 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఇరగదీశాడు. జోస్ బట్లర్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్విని కుమార్ 2 వికెట్లు తీశారు. ఇక జస్ప్రీత్ బుమ్రా సంచలన బౌలింగ్‌తో విజయం ముంగిట నిలిచిన ముంబై ఇండియన్స్ ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కట్టడి చేయలేక ఓటమికి తల వంచింది. అది కూడా ఖచ్చితంగా దీపక్ చాహర్ వల్లనే చెప్పొచ్చు. ఇక 156 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటన్స్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే సాయి సుదర్శన్ ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్‌కు చేర్చాడు. జోస్ బట్లర్‌తో కలిసి శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడాడు. దాంతో గుజరాత్ టైటన్స్ పవర్ ప్లే వికెట్ నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే అనంతరం దూకుడుగా ఆడిన ఈ జోడీ దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డారు. హార్దిక్ వేసిన 8వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. అశ్విని కుమార్ వేసిన 12వ ఓవర్లో శుభ్మన్ గిల్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను తిలక్ వర్మ నేలపాలు చేశాడు. అయితే మరుసటి బంతికే బట్లర్ను అశ్విని కుమార్ కీపర్ క్యాచ్గా పెవిలియన్కు చేర్చాడు. దీంతో ఇక విల్ జాక్స్ వేసిన 13వ ఓవర్లో రుథర్ఫోర్డ్ వరుసగా 2 బౌండరీలతో పాటు ఒక 6 కొట్టి 15 పరుగులు పిండుకున్నాడు. అశ్విని కుమార్ వేసిన 14వ ఓవర్లో మరో 6 కొట్టడంతో గుజరాత్ 107 పరుగులకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగింది. అయితే ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమవగా బుమ్రా బౌలింగ్‌లో శుభ్మన్ గిల్ బౌండరీ బాది క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో డేంజరస్ రుథర్ఫోర్డ్‌ను బోల్ట్ ఎల్బీడబ్ల్యూగా చేర్చాడు. దాంతో మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. బుమ్రా తన మరుసటి ఓవర్లో షారుఖ్ ఖాన్‌ను అవుట్ చేయగా, రషీద్‌ను కూడా అశ్విని కుమార్ అవుట్ చేసేశాడు. ఈ ఓవర్ ఆఖరి బంతికి కోయట్జీ బౌండరీ బాదడంతో ఆఖరి 2 ఓవర్లలో గుజరాత్ విజయానికి 22 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఇక ఆ సమయంలో గనక చూసుకున్నట్టయితే ఈ పరిస్థితిలో మళ్ళీ వర్షం అంతరాయం కలిగించింది. కాసేపు మళ్ళీ ఆ మ్యాచ్ ఆగిన తర్వాత డక్వర్త్ లూయిస్ ప్రకారం ఒక ఓవర్‌ను కుదించారు. దాంతో గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. ముంబై స్లో ఓవర్ రేట్ కారణంగా సర్కిల్ బయట 4 ఫీల్డ్‌లను మాత్రమే అనుమతించారు. దీపక్ చాహర్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని రాహుల్ తెవాటియా బౌండరీ బాదడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. రెండో బంతిని కోయట్జీ సిక్సర్ బాది సింగిల్ తీయడంతో అది నో బాల్ కావడంతో మ్యాచ్ గుజరాత్ వైపు తిరిగింది. అయితే ఇక ఐదో బంతికి కోయట్జీ అవుట్ అవడంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆఖరి బంతికి హర్షద్ ఖాన్ సింగిల్ తీగా గుజరాత్ విజయం లాంఛనమైంది. రనౌట్ చేసే అవకాశాన్ని హార్దిక్ పాండ్యా చేజార్చాడు.